అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం పిఎస్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. ముందస్తు సమాచారం మేరకు తాళ్లపాలెం వద్ద వాహన తనిఖీలు చేయగా బొలేరో వాహనంలో తరలిస్తున్న గంజాయి దొరికింది. నలుగురిని అరెస్టు చేసి వారి నుండి బొలేరో ద్విచక్ర వాహనం 1142 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లుగా డీఎస్పీ సాయి ప్రశాంత్ వివరించారు. సో దీంతో పాటు ప్రజలకి మేము చెప్తున్న విన్నవిస్తుంది ఏంటంటే గంజాయి బారిన పడవద్దు, ఈ మాదక ద్రవ్యాల బారిన పడవద్దు. మీ వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీ యొక్క గోప్యతను దృష్టిలో పెట్టుకుని, ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని మీ తరగతి ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వడం జరగదు. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఖచ్చితంగా పోలీసులు యాక్ట్ చేస్తారు. సో ఇది కూడా ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్గా వచ్చిందే. ఇందులో మనకి ఎవరిచ్చారు ఏమిచ్చారని మనం బయటకు చెప్పం. అట్లానే ఎటువంటి ఇన్ఫర్మేషన్ గంజాయి సాగుకు సంబంధించి అవ్వచ్చు, గంజాయి ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, అమ్మకం అవ్వచ్చు, దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ప్రజలు నిస్సందేహంగా మాకు చెప్పొచ్చు. స్టేషన్లో ఉన్న ఎస్ఐ గారికి, సిఐ గారికి అని చెప్పొచ్చు, లేకపోతే ఎస్డిపి అయినా నాకు కూడా కాల్ చేసి చెప్పొచ్చు. ఏ టైంలో ఎప్పుడు కాల్ చేసి చెప్పినా కూడా మేము దీని మీద చర్యలు తీసుకుంటాం. చర్యలు తీసుకొని దీన్ని కట్టడి చేయడానికి మేము సుముఖంగా ఉన్నాం. ఓకే, మనకి నార్మల్లీ గంజాయి వాల్యూ అనేది క్లియర్ కట్గా మనం చెప్పలేము, ఎందుకంటే అది వెళ్ళే ప్రదేశం బట్టి కూడా డిఫర్ అయి ఉంటుంది. అంటే గంజా యొక్క క్వాలిటీ మీద ఆ గంజా ఏ ప్రాంతానికి వెళ్తుంది, ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతానికి వెళ్తే ఎక్కువ వాల్యుబుల్గా ఉంటుంది. సో సరాసరిగా మనం కేజీ 10,000 ఎక్కేసుకున్నా కూడా ఈ గంజాయి సుమారు 1,10,00,00,000 రూపాయలు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని